అన్నకు ఈ సమయం అన్న ప్రైజ్ రోడన్న మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు గడిచిన కాలమంతయు ఆయన రెక్కల కింద మన నుంచి ఉదయకాలంలో ఈ విధంగా మనం అందరం కలుసుకొని మరి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటూ మరి ఎక్కువగా విజ్ఞాపన ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపించిన ఈ దినం బట్టి మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లును గాక. మన జీవితంలో వాక్య పరిచర్యకు వెళ్తుంటాం, సంఘాల్లో బోధిస్తూ ఉంటాం, వారం ఆయన మాటల గురించి చెప్తూ ఉంటాం. ఏ విధంగా దేవుని పరిచర్యకు చేస్తున్నామనే భావంతో వెళ్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞను ఒకసారి మర్చిపోతూ ఉంటాం. ఆ ఆజ్ఞను మరొకసారి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా సిసిఎంలో ఉంటున్న వారికి అందరికీ మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయాలని భావంతో ఈ మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే మనం శిష్యులను తయారు చేయాలి. యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద ఉన్న దినాలలో మొట్టమొదటిగా 12 మందిని ఎంచుకొని వారికి శిక్షణ ఇచ్చుటలో ఆయన సమయం తీసుకొని ఆయన జీవితంలోనే వారికి బోధిస్తూ వారితోనే జీవిస్తూ ఉండే దినాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 12 మందిలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా తొలగిపోయినా కానీ మిగతా వాళ్ళు దేవుని పరిచర్యకు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేస్తూ దేవునికి సాక్షులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడిచ్చిన ఆజ్ఞను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వచ్చిన వరకు మనం చూస్తే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రికియు కుమారునికియు పరిశుద్ధాత్మకియు నామములో వారికి బాప్తిస్మిచ్చు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కనుక యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని తయారు చేసిన తర్వాత వారు కూడా ఆ విధంగా వెళ్ళి ఆయన ఆజ్ఞను నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మనము తరచుగా మన సంఘాల్లో బోధిస్తున్నాం. దాంతోపాటే మనం నమ్మకస్తులైన వారిని శిష్యులుగా తయారు చేయటంలో మనము ముందుకు వెళ్తున్నామని నేను అనుకుంటున్నాను. అయితే మరొకసారి కూడా మనల్ని హెచ్చరిక చేస్తున్నట్టు కూడా నేను భావిస్తున్నాను. పాత నిబంధనలో చూస్తే దేవుని సేవకులు శిష్యులుగా తయారు చేసిన విధానం చూస్తూ ఉంటాం. ఏలియాకు ఎలీషాని, మోషేకు యెహోషువ ఉండేవారుగా గమనిస్తుంటాం. కృత నిబంధనల పద్ధతిలోకి వెళ్ళినట్లయితే దేవుని రాజ్య వ్యాప్తి కోసం మరి అనేకుల్ని నడిపిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అపోస్తుడైన పౌలు కాకముందు సౌలుగా ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా ఉన్నాడు. కానీ ఇతడు నాకు ఉపయోగమైన వ్యక్తి అని దేవుడు యేసుక్రీస్తు వారు గ్రహించి తెలుసు కాబట్టి తన యొక్క రాతి గుండెను మరి
తీసుకొని రాతి గుండె కలిగిన వ్యక్తితో దర్శించి మాట్లాడి అంత్యోకలో అక్కడ చేర్చి శిష్యులతో చేపించి మరి అక్కడ వారితో మా పౌలును బర్నబాను పరిచర్యకు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎన్ని శ్రమలైన ఎన్ని కష్టాలైనా నా పనికి వాడుకుంటాను అని అక్కడ యేసుక్రీస్తు చెప్పినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ రాతి గుండెను తీసుకొని దేవుడు ఒక మంచి శిష్యునిగా తయారు చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. మరి పౌలును బర్నబాను అభిషేకించి వారికి సేవకు పంపించిన సందర్భాలు కూడా ఆనాటి పెద్దలు శిష్యులు పంపించినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇదే పద్ధతిని పౌలు గారు గ్రహించాడు కాబట్టి తన దగ్గర ఉన్న తిమోతిని తనకు ఒక శిష్యునిగా ఆ దేవునికి అనుకూలమైన వ్యక్తిగా తయారు చేయాలనేది ఎన్నో విధాలుగా బోధిస్తూ మరి కన్నీటితో హెచ్చరిక చేస్తూ తన ఆధ్యాత్మికములో మరి ముందుకు నడుస్తూ నువ్వు కాదు నమ్మకం ఉండటం కాదు, ఇంకా నమ్మకం కలిగిన వారిని తయారు చేయి నీలాగా అన్నట్టుగా అతన్ని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉంటాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిద్దాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. కనుక ఈ యొక్క మాటను, ఈ సత్యాన్ని యావత్ ప్రపంచాన్ని కదిలించిన విధానం మనం గమనించాలి. ఇది దేవునికి ఏర్పాటు చేసుకున్న మార్గం. కనుక ఈ యొక్క పౌలు గారు అంటున్న మాటలో ఇంకో మాట ఏంటంటే, మరి క్రీస్తు యేసు ఉండవలసిన విశ్వాస ప్రేమలో కలిగిన వాడవై నీవు నా వలన విన్న హిత వాక్య ప్రమాణమును గైకొనుము. నీవు తెలుసుకోవటమే కాదు, నీ ద్వారా అనేకుల్ని నీలాగా తయారు చేయాలి అని పౌలు గారు తిమోతిని బలపరిచినట్టుగా యేసుక్రీస్తు వారు ఆయన పరలోక రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ మరి తిమోతిని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేను కొత్తలో మరి ఈ కర్నూలు ఏరియాకి వచ్చినప్పుడు EU అనే ఒక స్టూడెంట్స్ మధ్య పరిచయలో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. కొన్ని క్యాంపు శిష్యరికం సంబంధమైన క్యాంపులు కూడా వేసేవాళ్ళు. నంద్యాలలోనే గుడ్ షీపర్డ్ అనే స్కూల్లో అక్కడ జరుగుతుండేవి. అయితే అక్కడ కూడా మేము వెళ్ళి నేర్చుకునేవారుగా ఉన్నాం. తెలిసినా కూడా మరలా నేర్చుకునేవారుగా ఉన్నాం. ఎక్కువగా ఇవి బట్టి నేను సంతోషించేది ఏంటంటే, తెలియబడని యవనస్తుల్ని సమకూర్చి సిద్ధపరిచి వారికి వారంలో ఒక దినమున వారికి దేవుని వాక్యాలు బోధిస్తూ బలపరుస్తూ మరి ఖాళీగా ఉన్న టైంలో సెలవులు వచ్చే సందర్భంలో క్యాంపులు ఏర్పాటు చేస్తూ వారిని దేవుని బిడ్డలుగా చేస్తున్నట్టుగా, లేక తను ఎవరైతే ఏమైతే చెప్పారో ఆ మాటలను ఇతరులు కూడా చెప్పే విధంగా తయారు చేసే విధంగా నేను చూస్తున్నాను. చాలా ప్రాంతాలు జరుగుతున్నవి. నేను చూసినది చెప్తున్నాను. అయితే మనము సేవకులు ఉన్న మనము, లేక సంఘముల విశ్వాసులు ఉంటున్న మనము
మరి కరపత్రిక పరిచర్య బోధించటము అనేది కొన్ని చోట్ల జరిగిపోతుంది, కానీ నేను ఆయన వాక్యం ప్రకారం చేసాము అనే భావంతో ఆశపడుతున్నాం. కానీ ఇంకోటి మనకు బాధ్యత ఇచ్చినారు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మకస్తులైన వారిని మరి ఏర్పరచుకొని వారికి శిష్యరికం, యేసు చెప్పిన మాటలు బోధలు వాళ్ళకి బోధిస్తూ శిష్యరికం శిష్యత్వంలోనికి వెళ్ళిపోయే విధంగా తయారు చేసే విధంగా మనం చేయాలి. మరి ఎంత బోధించినా, ఎన్ని కరపత్రులకు బంధించినా ఈ విధంగా చేయకపోతే అది నీ వరకే ఆగిపోతుంది, మన వరకే ఆగిపోతుంది. ఈ జూమ్ మీటింగు మన వరకే కాదు, మన పిల్లల వరకు నడుస్తూ ఉండాలనేదే మనం ఆశపడదాం. ఆమేన్. కనుక వారిని ఆ విధంగా మనం నడిపిస్తూ శిష్యరికం చేస్తూ దేవునికి మనం అప్పగించామంటే ఆయన రాజ్య వ్యాప్తికి మనం ముందు అడుగు వేసిన వారుగా ఉంటుంటున్నాం. కనుక ఈ దినాన మనం గమనించవలసిన మాటలు ఏంటంటే, యేసు బోధించారు, ఆ బోధలు అనేక వారిని ప్రవేశపెట్టే విధంగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ శిష్యత్వం యొక్క ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం చెప్పాలి, నడిపించాలి. కొన్ని సంఘాల్లో అయితే చాలా మందిని శిష్యరికం చేసి మరి సువార్తికులు పంపించిన సందర్భాలు మనం చూస్తుంటాం. కొన్ని సంఘాల్లో దాని సంగతే మర్చిపోతుంటాం. నాకన్నా గొప్పవారైపోతారేమో, నాకన్నా తెలివి కలిగి వారు అవుతారేమో అన్న మనస్తత్వంతో కొంతమంది వారిని బలపరచటం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ ఆయన ఆజ్ఞను మనము మర్చిపోయేవారమని ఈ దినాన మరొకసారి హెచ్చరిక చేస్తూ దాన్ని మనము ముందుకు తీసుకెళ్తానికి సిద్ధపడదాం. మన తర్వాత ఎవరు ఆయన రాజ్య వ్యాప్తిని నడిపించడానికి అనేది మనం ఇది గ్రహించి ఆయన వాక్యాన్ని లేక ఆయన చెప్పిన మాటల్ని మనం నడిపించాలి. చాలా మంది డిగ్రీలుంటే శిష్యుడికి ఉండగలరంటారు. ఎన్ని డిగ్రీలు ఉన్నా సరైన మరి సాక్ష్యం లేకపోతే, జీవితం లేకపోతే తనకున్న డిగ్రీలన్నీ వ్యర్థమే కదా. కనుక మన జీవితాన్ని వాళ్ళకి సాక్ష్యంగా చూపిస్తూ క్రీస్తులోకి నడిపించినట్లయితే వారు అనేక మందిని మనం ప్రోత్సహించిన వారమైతే వారు కూడా వాక్యం బోధించటంలో కానీ, ప్రార్థించటంలోని కానీ, ధ్యానించటంలో కానీ మనం వారికి చూపించినట్లయితే చాలా మంది రహస్యంగా ఉంటారు. అది మంచిది కాదేమో. తన జీవితం రహస్యంగా ఉంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దాన్ని మనం బట్టబయలుగా చేస్తూ మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో అది మనతోటి వారు కూడా మనం చూపిస్తూ ఉంటే వారు మనల్ని బట్టి నడుస్తారు, జీవిస్తారు. ఆ విధంగా అవలంబించుకొని ఆయన సాక్షులుగా ఉండటానికి లేక ఆయన శిష్యులుగా ఉండటానికి వాళ్ళని ఒక మంచి సమర్పణలోకి రాగలరు అనేది బైబిల్ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కనుక ఈ దినాన మనం గమనించవలసిన మాట ఏంటంటే, మనము శిష్యులు తయారు చేసే వారిగా ఉంటూ లేక ఇద్దరు లేక ముగ్గురినైనా వారికి ఇస్తూ ముందుకు నడిపిద్దాం. ఒకవేళ అలాగ చేయలేకపోతే తయారు చేసేవాడిగా మార్చు ప్రభు అని మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. నేను ఒక పాస్టర్ గారి కింద ఉన్నప్పుడు ఆయన బర్మా
ప్రాంతంలో ఉన్న వ్యక్తి. బర్మా నుంచి తమిళనాడుకు వచ్చినారు, తమిళనాడు నుంచి ఆంధ్రాకి వచ్చారు. ఆయన దగ్గర నేను శిష్యరికంగా ఉంటున్నప్పుడు ఆయన మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి బలపరిచేవారు. వాక్యం ఉదయకాలం లేక 4 గంటలకి లేక 5 గంటలకి ఆరాధన మరి స్తుతి కూడిక ఉండేది. ఆ ప్రార్థన వెళ్ళి ఉదయకాలం ప్రార్థన జరిగించేవాడు. బైబిల్ చదవాలని ప్రోత్సహించేవారు. వారితో పాటు అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మాకు నేర్పించేవాడు. ఈ విధంగా నేర్పుతూ మమ్మల్ని యవనస్తుల మధ్య ఐటీఐ కాలేజీ ఉండేదండి బాపట్లలో. అక్కడ తీసుకుని వెళ్ళిపోయి ఒక సమయం తీసుకొని ఆ యొక్క యవనస్తుల మధ్య సువార్త ప్రకటించడం మాకు నేర్పించేవారు. అలాగూ చేయటం వలన చివరికి మా ఆత్మీయ తండ్రి గారు మా ఆధ్యాత్మిక జీవితాన్ని గుర్తించి బైబిల్ కాలేజ్ పంపించి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన పరిచయం చేసేవారుగా మమ్మల్ని తయారు చేశాడు. కనుక మనం ఆ విధంగా ఉండటానికి మనం ఇష్టపడాలి. అనేక మంది వారిని దేవునిలోకి నడిపించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కనుక యేసుక్రీస్తు వారి యొక్క సువార్తలు మనం చూస్తే యేసు తన శిష్యులకి ఎలాగో శిష్యరికం ఇచ్చాడు అని అంటే వారి దగ్గరగా ఉంటూ, అంటే ఆయన శిక్షణ ఇచ్చినా కానీ వారితో పాటు ఎవరికైతే శిక్షణ ఇచ్చాడో వారందరూ బోధకులుగా అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళ హృదయం రాతి గుండె లాంటిది. అయితే వీళ్ళు పనికి అవసరం గుర్తించి వారితో ఉంటూ వారితో జీవిస్తూ, అండి నేనే మీకు ఒక స్కూల్ లాంటి వ్యక్తిని, నన్ను చూసి నేర్చుకున్నాడు అనే విధంగా శిష్యులు తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆయన వారితో జీవించిన విధానాలని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే విధాన్ని అపోస్తలుడు పౌలు గారు ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపం చేస్తే అక్కడ ఒక మాట ఉన్నదండి. ఏంటండి అది మాట? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఇక్కడ పౌలు గారు తన ఆదర్శ విధానాన్ని పాటిస్తున్నట్టుగా, మంచిని వారికి చూపిస్తున్నట్టుగా, క్రీస్తు జీవితానికి వారికి తెలియజేసే విధంగా వారి నిజ జీవితంలోకి రావాలని, బ్రతికిన లేక మరణించిన క్రీస్తే అనే విధానంలో ఉండాలని అక్కడ కొరింథీ పట్టణానికి తెలియజేసిన విధానం చూస్తున్నాం. నేను క్రీస్తు పోలి నడుచుకొనుచున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందున్న సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కనుక యేసుక్రీస్తు వారు తన జీవితమే ఒక పాఠముగా ఉంటూ వారికి నేర్పించాడు. పౌలు గారు కూడా క్రీస్తు ద్వారా నేర్చుకున్నారు. ఆయన క్రీస్తుని బట్టి నేర్చుకుంటూ ఆ విధంగా ఉంటూ అనేకులను శిష్యులుగా తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారిని వెంబడించటంలో చాలా మంది వెంబడించారు, కానీ కొంతమంది ఆ 12 మందిని మిగిలిపోయారు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నా వాడని చెప్తున్నప్పుడు ఇటువంటి కఠినమైన మాటలు ఎవరు వింటారు అని చాలా మంది తిరిగి వెళ్ళిపోయినారు, కానీ మరి అన్నడు రాలేదంట. అర్థం చేసుకున్నది ఒక విధానం. దేవుడు ఆ యొక్క భాషను ఒక అలంకార రూపంగా మాట్లాడితే వీరు అక్షర రూపంగా తీసుకుని మరి దేవుని ఎత్తుకు రాలేదు, మళ్ళా తిరిగి రాలేదంట.
ఈనాటి కాలశంలో మనం చెప్పే విధానంను అర్థవంతంగా చెబుతూ మనం వారికి సాక్షిగా ఉంటూ వారికి మాదిరిగా ఉంటూ మరి శిష్యుల్ని మనం తయారు చేసే విధంగా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం నడిచే విధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆయన జీవితమే మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనలారా, ఈ దినాన మనం రహస్య బోధకులుగా అయితే నా గురించి ఇతరులకు తెలియకూడదని విధంగా కాకుండా ఉన్నట్లయితే నిజంగా మనం దేవుణ్ణి సేవలు ముందుకు వెళ్ళట్లేదన్న భావం ఉంటుంది. క్రీస్తు నడుస్తూ మన జీవితాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటే అనేక మంది క్రీస్తు ఎత్తుకు వచ్చేవారుగా ఉంటారు. అంతేకాకుండా సంపూర్ణమైన విధేయత ఆయనకు అవసరమైనది. మనం నడిపించడం కాదు, వారిని సంపూర్ణంగా దేవునితో నడిపించాలి. పరిపూర్ణతలో ఆయన సమర్పణ కలిగించిన వారుగా ఉండాలి. అప్పుడే దేవుడు యేసుక్రీస్తు వారు అట్టి వారిని మంచిగా వాడుకోగలడనే మాటను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, నేను ఈ దినాన మనకు స్పష్టంగా మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, మనము సంఘాల్లో బోధకులుగా మరి కరపత్రిక ఇచ్చేవారుగా మాత్రమే కాదు, కానీ మనం అనేకుల్ని శిష్యులుగా తయారు చేసి మరి క్రీస్తు పోలి నడుచుకున్నట్టుగా మనం చూసి వారు నడుచుకునే విధంగా మనం చేస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం పాటుపడుతూ మన జీవితాలను ఒక రహస్యంగా ఉంచకుండా వారికి ఆదర్శవంతంగా మనం చూపిస్తూ నడిపించాలి. యేసుక్రీస్తు వారు ఆయన శిక్షణ ఇచ్చిన వారిని అందరినీ బోధకులుగా తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వారితో జీవించిన విధానాలు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. సంపూర్ణ విధేయత అవసరము అనేది వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ప్రకారంగా మనము అనేకుల్ని ముందుకు నడిపిద్దాం. క్రీస్తు సాక్షులుగా నడిపిస్తూ దేవుని సాక్షులుగా ఉండే విధంగా తయారు చేద్దాం. దేవుడి మాటలు మన వినికిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.